మేదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. 7వ తేదీన ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి రానుండడంతో నర్సాపూర్లో నిర్వహించే భారీ బహిరంగ సభ స్థలాన్ని శనివారం ఎంపీ అభ్యర్థి నీలం మధుతో కలిసి మైనంపల్లి హనుమంతరావు సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలం మధు లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావుపై ఘాటు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిరుమల మదన్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షులు మల్లేశం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటలో కూడా చాలా మంది నా ఫోన్ ట్యాపింగ్ చేసినావు, జైలుకు పోవడానికి సిద్ధంగా. మీరు మాటల్లో కానీ చేతల్లో ఎప్పుడు చూపించలే. ఈరోజు మీకు జవాబు చెప్పే అవసరం లేదు. ప్రజలు మాకు తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు నువ్వు అజ్జేలే ఇజ్జేలే 4 నెలలే అయింది కొత్త సంసారం. ఆల్రెడీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు డైనమిక్ ముఖ్యమంత్రి అని మొత్తం రాష్ట్రం అంతా చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో మేము ఏ విధంగా పనిచేస్తామంటే రేపు మేము ఓట్లు అడగకుండానే ప్రజలు ఓట్లు వేసే విధంగా పనిచేస్తాం.